హలో అండి, ఇవాళ నేను సోరకాయతో స్వీట్ చేస్తున్నానండి. ఎప్పుడు హల్వానే కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా తింటే ఇంకా ఇంకా కావాలనిపిస్తుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న సోరకాయ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. నేను వీడియో తీయలేదు. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ జీడిపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి సొరకాయని అందులో వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీంట్లోకి చిక్కటి పాలు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. ఇదే విధంగా దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఎల్లో కలరు. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడడానికి కొంచెం బాగా కనపడుతుంది కాబట్టి నేను వేస్తున్నాను. మొత్తం కూడా దగ్గర పడేలాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నానండి. బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇదంతా ఒక 10 నిమిషాల ప్రాసెస్ పడుతుందండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే తొందరగా దగ్గర పడుతుంది. ఇలా ఇందులోని వాటర్ మొత్తం పోవాలండి. మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ సొరకాయ స్వీట్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.